దీపే నీ కన్న కూతురు బావా అంటూ దశరథకి నిజం చెప్పేసిన సుమిత్ర అన్నయ్య. నిజంగానే దశరథకి సుమిత్ర అన్నయ్య ద్వారా నిజం తెలియబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథ కార్తీక్తో అంటూ ఉంటాడు, కార్తీక్ నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అనగానే ఎయిర్పోర్ట్గా ఎవరు వస్తున్నారు మావయ్య అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే నువ్వు డ్రైవర్వి, మా డాడీని మావయ్య అని పిలుస్తున్నావేంటి అని జోష్న అంటుంది. జోష్న, నీకు వాడు డ్రైవర్ అవ్వచ్చు, నాకెప్పుడు కూడా నా మేనల్లుడే, నేనే అలా పిలవమని చెప్పాను. నీ అహంకారమే నీకు పతనం అవుతుంది, గుర్తుపెట్టుకో అని జోష్నాని తిడుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఎప్పటికీ కూడా ఆ బుద్ధి మారదులే మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తీక్, ఇంతకీ ఎవరొస్తున్నారు, ఎవరిని తీసుకురావాలి అని కార్తీక్ అడగంగానే మా బావ ఉన్నాడు కదా, అది మీ అత్తయ్య వాళ్ళ అన్నయ్య చంద్రశేఖర్, తను అమెరికా నుంచి వస్తున్నాడు అని అనగానే ఏంటి చంద్రశేఖర్ మావయ్య వస్తున్నాడా, మరి ఈ విషయం మమ్మీకి మీరు చెప్పారా అని అడుగుతూ ఉంటుంది జోష్న. అప్పుడు ఇక మీ మమ్మీకి నువ్వు చెప్పే ఛాన్స్ నాకు ఇవ్వడం లేదు కదా, ఏం చెప్పాలనుకున్నా నువ్వు ఇంకో 4 నూరు పోసి మీ మమ్మీని ఇంకా రెచ్చగొడుతున్నావు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ మమ్మీ నేను మాట్లాడుకున్నప్పుడల్లా మధ్యలో చేరి నీకు నీ చెల్లిలే ఇష్టం, మమ్మీ ఇష్టం లేదని మీ అమ్మని ఇంకా రెచ్చగొడుతున్నావు కదా అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నేను అన్న దాంట్లో తప్పేముంది డాడీ, అది నిజమే కదా, మీకు నిజంగానే అత్తయ్య అంటే ఇష్టం తప్ప మమ్మీ అంటే ఇష్టం లేదు, అందుకని మమ్మీని దూరం పెడుతున్నారు అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడు ఇక కార్తీక్ అయితే దశరథతో అంటూ ఉంటాడు, మావయ్య ఇప్పుడు ఈ గొడవ ఎప్పుడు ఉండేదే కానీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే సుమిత్ర దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి ఇంకా ఇద్దరి మధ్య దూరం పెంచాలనుకుంటున్న జోష్న సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది. సుమిత్ర దగ్గరికి వెళ్ళి, చూసావు మమ్మీ, కనీసం నీకు మీ అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడన్న ఒక్క మాట కూడా డాడీ నీకు చెప్పలేకపోయారు. డాడీ నిన్ను ఎంత దూరం పెడుతున్నారో చూడు, అంతా కూడా కాంచన అత్తయ్య వల్లే వచ్చింది. కావాలనే కాంచన అత్తయ్య క్షమాపణ చెప్తే కానీ వదినతో మాట్లాడొద్దు అని డాడీకి చెప్పుంటుంది, అందుకే డాడీ అంత పంతంతో ఉన్నారు అని అంటూ ఉంటుంది జోష్న. అయితే అప్పుడే జోష్న మాట విని సుమిత్ర అయితే జోష్నతో అంటూ ఉంటుంది, మీ మావయ్య వస్తున్నారని నాకు ముందే తెలుసు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న. అయితే అదేంటి మమ్మీ, నీకు తెలియనట్టే డాడీ ఉన్నారు కదా అని అనగానే మీ డాడీ నాకు రాత్రే చెప్పారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే మీ ఇద్దరి మధ్య దూరం పోయిందా, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా, మీ ఇద్దరి మధ్య గొడవ తగ్గిందా అని అడుగుతూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక ఆ మాట విని సుమిత్ర అయితే మా అన్నయ్య నా గురించి వస్తున్నాడని నేను పడతానని మీ డాడీ చెప్పారు, కానీ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. చూసావు మమ్మీ, నీతో మరి ఇంకెందుకు మాట్లాడడం లేదు అని అడుగుతూ ఉంటుంది జోష్న. అయితే నేను చేసిన పని మామూలు విషయం కాదు కదా, అది తప్పు పనే, అందుకని నాకు ఇలా శిక్ష వేశారు, అలాగని నా చేత చేయించింది నువ్వేనని నేను చెప్పలేను కదా, అప్పుడు ఇంకా నీకు పెద్ద శిక్ష వేసేవాళ్ళు అని సుమిత్ర అయితే జోష్నాకి షాకిస్తుంది. తర్వాత ఇంకా కార్తీక్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి సుమిత్ర అన్నయ్యని ఇంటికి తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత అందరూ కూడా అతన్ని పలకరిస్తారు. పలకరించిన తర్వాత ఇక సుమిత్ర అయితే ఎలా ఉన్నావు అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో దశరథ సుమిత్ర ఇద్దరూ కూడా మాట్లాడుకుపోవడం చూసి మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదేంటి, ఏమైంది మీ ఇద్దరికి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక జోష్న అయితే అదిగో ఇంట్లో మాకు ఒక శని తగలడిందిలే, దానివల్లే మా అమ్మ ఇలా అయిపోయింది, మా డాడీకి దూరం అయిపోతుంది అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక చూడమ్మా సుమిత్ర, నువ్వు బావ ఎంతో అన్యోన్యంగా ఉంటారు, ఇప్పుడు మీరు ఇలా దూరం అయ్యారంటే నువ్వేదో చెప్పుడు మాటలు విని బావని దూరం పెడుతున్నావని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని జోష్న అయితే అదేంటి మావయ్య, సొంత చెల్లెలికి సపోర్ట్ చేయకుండా వెళ్ళి మీ బావకి సపోర్ట్ చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జోష్న.
మా బావ గురించి నాకు బాగా తెలుసు. సుమిత్ర అంటే మా బావకి ప్రాణం. అలాంటి మా బావ సుమిత్రని దూరం పెట్టాడంటే సుమిత్ర ఏదో చెయ్యకూడని పనే చేసింది. అందుకే మా బావ దూరం పెట్టాడని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అయితే ఏమీ చెప్పలేకపోతుంది. అప్పుడే ఇక కాంచన వదిన దగ్గరికి నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటాడు. సుమిత్ర అన్నయ్య అప్పుడే జ్యోత్స్న అయితే వాళ్ళకి మనకి ఇప్పుడు మాటలు లేవు మావయ్య, నువ్వేమి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నోరు మొయ్యి జ్యోత్స్న, కాంచన వదిన నాకు తల్లితో సమానం. ఏంటి సుమిత్ర, నువ్వు మర్చిపోయావా? కాంచన వదినే కదా నీకు అన్నీ కూడా దగ్గరుండి పెళ్ళప్పుడు మనకి అమ్మ లేదని అన్నీ తనే కదా చూసుకుంది. అలాంటి కాంచన వదినతో గొడవ ఎందుకు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర అయితే అది అలాగే చెప్తుందిలే అన్నయ్య, నువ్వు వెళ్ళిరా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కార్తీక్నే తీసుకువెళ్ళమని అడుగుతూ ఉంటాడు చంద్రశేఖర్ అయితే. అప్పుడే కార్తీక్ అయితే తీసుకువెళ్తాడు. రే కార్తీక్, ఏంట్రా, ఏం జరిగింది? ఎందుకు అందరూ ఇలాగా గొడవ పడుతూ ఉన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే జరిగిందంతా కూడా కార్తీక్ దీపమెడలో తాళి కట్టడం అలాగా అన్నీ కూడా చెప్తాడు. అది విని చంద్రశేఖర్ అయితే జ్యోత్స్న అంత పొగరుగా ఉందా అని అంటూ ఉంటాడు. అతను అవును బాబాయ్, జ్యోత్స్న ఎలాగైనా సరే జ్యోత్స్నకి బుద్ధొచ్చేలా చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. తరువాత కాంచన ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక కాంచన చంద్రశేఖర్ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. చంద్రశేఖర్, నువ్వా, ఎన్ని రోజులైంది చూసి, ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను వదిన, కానీ నిన్ను చూస్తుంటేనే నాకు బాధగా ఉంది అని అంటూ ఉంటాడు చంద్రశేఖర్. ఆ బ్రహ్మ రాసిన విధిరాతని ఎవరూ మార్చలేదు కదా చంద్రశేఖర్ అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడు ఇక అనసూయ అయితే వస్తుంది. అనసూయ వచ్చితే అనసూయని పరిచయం చేస్తుంది. ఇంతలో శౌర్య అయితే వాళ్ళ తాత కుబేర ఫోటో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు నేను గేమ్లో షోలో పాల్గొన్నాను, నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తాతయ్య అని ప్రైజ్ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక శౌర్యని చూసి వెనకాల ఉన్న కుబేర ఫోటోని చూస్తాడు. ఇక కుబేర ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చంద్రశేఖర్ అయితే. ఇక షాక్ అయిపోతూ ఇతను అని అనగానే ఇతను దీప వాళ్ళ నాన్న అని అంటూ ఉంటుంది అనసూయ అయితే. దీప వాళ్ళ నాన్న అంటే దీప ఆయన కూతురు కాదు కదా అని అంటూ ఉంటాడు. అవును బాబు, దీప ఆయన కూతురు కాదు, బస్టాండ్లో మా కుబేర తమ్ముడికి దొరికింది అని చెప్పంగానే ఒక్కసారి చంద్రశేఖర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక కార్తీక్ అయితే చంద్రశేఖర్ని ఇంటికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దీపని అప్పుడే పరిచయం చేస్తాడు దశరథ. మన కార్తీక్ భార్య దీప అని అనగానే అప్పుడే ఇక ఈ ఇంటి వారసురాలు ఇంటి పని మనిషిగా ఉంటుందా, లేదు ఇప్పటికైనా జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టాలి, పారిజాతం మా బావకి చేసిన ద్రోహాన్ని చెప్పాలి అని అనుకుంటూ దశరథని పక్కకి తీసుకువెళ్తాడు. అలా దశరథని పక్కకి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బావా, అది విన్నాక నువ్వు విని తట్టుకోలేవు, అది నీ మనసుకి చాలా గాయపరిచే విషయం, కానీ ఇప్పటికి కూడా చెప్పకపోతే కొన్ని జీవితాలు నాశనమవుతాయని చెప్తున్నాను. ఆ రోజు మా అక్క అలాగే దాసు భార్య ఇద్దరు కూడా ఒకేసారి హాస్పిటల్కి డెలివరీకి వచ్చారు. దాసు భార్యకి ఆడపిల్ల పుట్టింది, అలాగే మా చెల్లి సుమిత్రకి కూడా ఆడపిల్ల పుట్టింది. ఇలా ఆడపిల్ల పుట్టిందని లోపలికి వెళ్ళి చూసొద్దామనే లోపు పారిజాతం తన కొడుకుకి పుట్టిన కూతుర్ని తీసుకొని అప్పుడే ఇక మా చెల్లి దగ్గరికి వచ్చింది. అలాగే మా చెల్లి కన్నా ఆడపిల్లని సైదులు ఉన్నాడు కదా అప్పట్లో మీ దగ్గర పనిచేసేవాడు, వాడి చేతికి ఇచ్చి పారిపోయి ఎక్కడో చోట తనని చంపేమని చెప్పింది అని అనగానే ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. దాసు కూతుర్ని తీసుకువచ్చి మా చెల్లెలి ఒడిలో పడుకోబెట్టింది. తరువాత నేను వాడిని ఎప్పుడు కూడా వెంబడిస్తూనే ఉన్నాను. అలా వాడిని ఫాలో అవుతూ ఉంటే పసిబిడ్డని చంపలేక వాడు బస్టాండ్లో వదిలేశాడు. అలా బస్టాండ్లో వదిలేసిన దీపని కుబేరా అయితే తీసుకువెళ్ళాడు తన ఇంటికి. కుబేరాని ఫాలో అవుతూ
ఎక్కడుంటాడో తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ దారిలో ఇక సైదులు యాక్సిడెంట్లో చనిపోవడంతో నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత ఈ విషయాన్ని నీకు చెప్పాలని నేను వచ్చాను బావా. అప్పటికే దాసు కూతుర్ని మీ ఇంటి వారసురాలిగా చూసుకొని ఎంతో సంబరపడుతున్నారు. ఒక పక్క ఆ కుబేరా నాకు దొరకలేదు, మరొక పక్క వేరే వాళ్ళ పాపని మీ పాపలాగా ట్రీట్ చేస్తున్నారు. మీలాంటి మంచి మనుషులకి ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే మీరిద్దరూ తట్టుకోలేరు. అసలే సుమిత్ర హార్ట్ పేషెంటు అని అనుకుంటూ నిజం చెప్పకుండా అమెరికాకైతే నేను వెళ్ళిపోయాను. ఇదే బావా జరిగింది. మీ ఇంట్లో ఉన్న జోష్న మీ కూతురు కాదు, అలాగే వంటగదిలో ఉన్న దీప మీ ఇంటి వారసురాలు అని చెప్పంగానే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే చంద్రశేఖర్ చెప్పింది నిజమే. ఆ రోజు దాసు నిజం చెప్పడానికి వస్తున్నాడని చెప్పి దాసుని జోష్న కొట్టి చంపబోయిందనమాట అని అనుకుంటూ నిజం తెలుసుకుంటాడు దశరథ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, నిజం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.